గన్నవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు పారిపోయే పార్టీ కాదు ఇది. రాష్ట్ర ప్రజల కోసం 5 కోట్ల ప్రజల కోసం ప్రాణాలైన పోరాడే కార్యకర్తలు ఉన్నారు. పార్టీ నాయకత్వం ఉంది. వదిలిపెట్టే సమస్య లేదు. ప్రజల ఆస్తులకు అండగా ఉంటాం. ప్రజల ప్రాణాలకు అండగా ఉంటాం. ఈరోజు మీరు జరిగిన సంఘటన మీరు చూస్తే చిన్న ఇంటికి వాడి ఇంటిపై నేను మాట్లాడే ఒక వెనుకబడిన వర్గం మాట్లాడుతున్నారు. ఎవడిని అడుగుతున్న ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి చిన్న ఇంటి పైన దాడి చేయడం, రౌడీలు దాడి చేయడం ఎంత నీచమని అడుగుతున్నా. కావాలంటే లగ్నం పెడదాం. మీరు ఎన్ని వేల మంది వస్తారు రండి, నేను కూడా వస్తా. ఇక్కడ దొంగ దెబ్బ తీయద్దండి, దొంగ అండి. పోలీసులు వదిలిపెట్టి రండి. ఎవరికైనా సరే మీకు ధైర్యం ఉంటే నీ సైకోను కూడా రమ్మను, నేను చూస్తా. ఇది పద్ధతి కాదు. మర్యాదగా చెప్తున్నా, బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా. ఈరోజు ఇక్కడ అడిగిన సమాధానాలకు నా దగ్గర సమాధానం లేదు. దేనికోసం మేము పోరాడాలి, దేనికోసం మేము దెబ్బలు తినాలి. రాత్రి అయితే ఒక ఆడబిడ్డ బాబురావు భార్య వాళ్ళందరూ చెప్తున్నారు, రాత్రి తీసుకపోతే కారులో పోయినప్పుడు దొంతు చిన్నాని అరెస్ట్ చేశారని, ఎక్కడ తీసుకుపోయారు తెలియకుండా పోతే ఆయన కారు వేసుకొని వస్తే పోలీసులు ఆ కారు లాక్కొని ఆయన కూడా లాక్కెళ్ళిపోయారు. అంటే ఎక్కడికి పోయారో మీరు చెప్పరు, ఎక్కడికి తీసుకెళ్తారో చెప్పరు. రాత్రిలో మీరేం దొంగలా? పోలీసులా మీరు? అడ్వకేట్ని కూడా ఆయన కూడా పట్టుకెళ్ళిపోయారు. ఆయన మీద కేసు కూడా వేశారు. మొన్నే గుజరాత్లో కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది. అడ్వకేట్ ఆన్ డ్యూటీలో ఉంటే క్లయింట్కి రక్షణగా వస్తే పోలీసులు కేసు పెట్టడానికి వీల్లేదని చాలా స్పష్టంగా చెప్పినా బుద్ధి లేని పోలీసులు కొంతమంది ఆయన పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఇది చూసిన తర్వాత ఎవరైనా సరే ఒక మనిషి అనే వ్యక్తి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గన్నవరంలో నేషనల్ హైవే పక్కన ఎయిర్పోర్ట్ విజయవాడ రాజధాని దగ్గర ఇలాంటి రౌడీలు స్థైర్య విహారం చేస్తే మొన్న నేను వచ్చినప్పుడు చూశాను. ఎయిర్పోర్ట్కి ఒక 1000 మంది పోలీసులు వేసుకొచ్చారు. నేను గన్నవరం పాకిస్తాన్లో ఉంది. ఎక్కడికి పోతున్నారు మీరు? ఏంటి వింత చేష్టలు? పార్టీ ఆఫీస్ అందరూ మీకు ఫోన్లు చేశారు, ఎప్పటికప్పుడు హెచ్చరించారు. దాడులు జరుగుతున్నాయి చూడమన్నారు. చూడమంటే మీనమేషాలు లెక్కేసి మొత్తం దహనం చేసి తర్వాత తీరిగ్గా వచ్చి నాకు లెసన్ చెప్తారా మీరు? పాఠాలు పోలీసులు గుర్తుపెట్టుకోండి. ఎవరు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సిఐ, ఆ నేను ఎవరు దాడి జరిగిన దానికి కారణం కూడా పోలీసులే. మీరు మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలు మీరు రావడానికి చెప్పుంటే ఈ దాడి మా మీద జరిగేది కాదు, మీ మీద జరిగేది కాదు. దానికి మీరు సిగ్గుపడాలి. కడాన కేసు ఎస్టీ అట్రాసిటీలో సిఐ రాస్తారు. అంటే బీసీ, బీసీ అంటే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడానికే లేదు. అంటే మీకైనా చేయొచ్చు. దాన్ని సమర్థిస్తూ మళ్ళా ఎస్పీ స్టేట్మెంట్ ఇస్తాడు. అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రేపు నేను వస్తానే ఒక ఎంక్వైరీ వేసి మక్కలు ఎరగొడితే ఎవరికి చెప్పుకుంటారు మీరు? ఏంటివి ఈ అరాచకాలేంటి? నేను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, 15 ఏళ్ళ అపోజిషన్ లీడర్గా ఉన్నా. కానీ ఒక పద్ధతి ప్రకారం నేను కూడా తమ్ముడు అనుకుంటారు మీరు, జరగవు. ఏంటివి ఈ అరాచకాలేంటి? ఒక ప్రజాస్వామ్య ముందుకు పోయాను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే అలో చేశాను. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తే అలో చేశాను. నేను చేసిన పని 24 గంటలు ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, జీవన ప్రమాణాలు పెంచడానికి అనునిత్యం పనిచేశాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పనిచేశాను. ఏం వీళ్ళే మనగాళ్ళు కాదు. నేను అందుకనే మీ అందరికీ చెప్తున్నా, మీడియా ద్వారా మళ్ళా కండెమ్ చేస్తున్నా. కేసులు పెట్టాం. ఇంతవరకు పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేని సిగ్గుమాలిన వ్యవస్థ రాష్ట్రంలో ఉంది.
ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి. టైం టు టైం వైట్ పేపర్ ఇవ్వండి. నేను ఆ మాట చెప్పాను. బాధితుల మేమే, దాడులు మా మీదనే, అదే మా ఆఫీస్ మీదనే దాడి, కార్లు మావే, మా కార్లే ధ్వంసం. కడాన మమ్మల్నే పట్టకపోయి ఏకపక్షంగా రాత్రంతా తిప్పి పోలీస్ టార్చర్ గురి చేసి తర్వాత మమ్మల్నే జైలుకు పంపించారు. శబాష్ పోలీసులు, మీకు కూడా ఒక మనసు ఉంది, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. జాగ్రత్త. మీ ఇంట్లో అడగండి, నీ కొడుకుని అడగండి, నీ భార్యను అడగండి, నీ కూతుర్ని అడగండి. నువ్వు చేసిన సిగ్గుమాలిన పనిని వాళ్ళు కానీ సమర్థిస్తే నేను కూడా సమర్థిస్తా, నేను కూడా ఆమోదిస్తా. ఇది మంచి పద్ధతి కాదని మరొక్కసారి హెచ్చరిస్తూ, ఏదేమైనా ఈ పోరాటం ఆగదు. ఈ రాష్ట్రంలో ఈ యొక్క అవినీతి సైకో పాలన పోయే వరకు, మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడే వరకు నేను ముందుకొస్తా. నాకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. విజ్ఞప్తి